అంటే ఒక డిసిప్లైన్డ్ అట్మాస్ఫియర్ నుంచి ఒక జనరల్ అలా అనలేదు నేను, మరి అంచేత ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి అడ్మిరేషన్. ఆయనన్నా దొడ్డమన్నా చిన్నప్పటి నుంచి చాలా అడ్మిరేషన్. ఏంటంటే తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకోవడం, పేకలాడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, కథలు చెప్పుకోవడం, ఇది ఫస్ట్ టైం. ఇంట్లో ఉన్న ఆప్యాయతలు వేరు, మా ఇంట్లో ఉన్న అనురాగాలు వేరు. కానీ మాదంతా ఒక డిసిప్లిన్గా ఒక దివాణంలా లాంటినటువంటి ఇల్లు కాబట్టి ఆ విధమైనది మాకు తెలియదు. నేను చిన్న పాప వెళ్ళాం. వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నంతకాలం అది ఎందుకో ఆయనకి నాకు స్ట్రైక్ అయింది. అప్పటి నుంచి ఆయనకి చాలా ఇష్టం. ఆ సెలవులు గడిపేసేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు బాగా గుర్తు, డాబాలో నేను కొసన కూర్చుని ఏడ్చేవాడిని అనమాట. ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు. ఇలా చూస్తే దూరంగా చిన్నపాప కూర్చుని ఏడ్చేది. ఎందుకు ఏడుస్తున్నావంటే అక్కడి నుంచి వచ్చేసినాక ఏమిటో అనిపిస్తుంది నాకు. అంత ఆప్యాయత ఉండేది ఆ ఇంట్లో పెరిగిన వాళ్ళకి అన్నమాట. సరే అప్పుడే ఫస్ట్ టైం వేణు వాడు ఫ్రెండ్షిప్ అవ్వడం, వాడు వీళ్ళంతా రకరకాలు అయిపోయింది. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంట్లో ఎలా ఉండేవారో ఆఫీస్లో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. అది అబ్జర్వ్ చేసేవాడు. ఇల్లు ఇక్కడ వెద్దాడితే ఆఫీస్, కానీ సరిగ్గా 10 గంటలకు ఆఫీస్. కానీ ఒక నిమిషం లేట్ లేదు, ఒక నిమిషం ముందు లేదు. నేను వెళ్ళేసి రెడీగా ఉండాలి అందరూ. ఆఫీస్ టైం అంతా అక్కడ మధ్యలో టీ తాగడం సార్ వచ్చేవారేమో. మళ్ళీ ఆఫీస్ టైం అందరూ పని అయ్యాకే లోపల రావడం కానీ, మధ్యలో రావడం కానీ, డిస్టర్బ్ చేయడం కానీ కుదరదు. నేను పాపడిని ఏదో లోపల రానిచ్చారు పాప కాబట్టి ఆ టైంలో. కానీ మిగతా వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఇది లేదు ఆఫీస్. అండ్ ఆఫీస్లో చాలా మంచి పేరు. ఇప్పటికీ నేను చెప్పేది, మళ్ళీ నేను 89, 90లో నేను ఆంధ్ర బ్యాంక్ రిజర్వ్ మేనేజర్గా వెళ్ళినప్పుడు కూడా ఆయన తెచ్చుకోవాలి. అంత గొప్ప పేరు ఉండేది ఆయనకి. తర్వాత ఆయనకి ఈ పుస్తకాలే కాక కొమ్మూరు సాంబశివరావు పుస్తకాలు, డిటెక్టివ్ పుస్తకాలు చాలా ఇష్టం. అది చదివేవారు. ఇప్పటికి నాకు గుర్తు ఆ మల్లెపందిరి ఉండేది అక్కడ. మల్లెపందిరి కింద పడకుర్చీ వేసుకుని, ఆ పడకుర్చీలు ఆయన అలా కాళ్ళు చెప్ప పడుకుంటే ఆవిడ కూర్చుని పొరలు చపాతీలు చేసి తినేసి అక్కడికేమో ఆ పుస్తకం అయ్యేవో చదువుకుని కూర్చుని ఆయన టైం అవ్వగానే మూసి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి లెక్కలేదు. ఆయనకి మూడ్స్ ఒకటి ఉండేవి. నీ మొహం చూస్తే నచ్చింది అంటే నీకు జీవితాంతం నువ్వు చాలా ఇష్టపడతావు. ఇంకో వాళ్ళ మొహం చూస్తే నచ్చలేదంటే వాడి జీవితాంతం పనికిరాడు. మాకు హనుమంతుడు ఉండేవాడు మాకు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్తాం రంగ. వీళ్ళిద్దరూ వచ్చారంటే ఆయన గదిలోకి అడగబెట్టి ఆయన మొహం మాట్లాడుతుంది. తెలిసిపోయేది ఆయన మొహంలో, ఆయన మొహంలో తెలిసిపోయేది అనమాట ఎందుకు వచ్చారు. నేను కానీ చిన్న పాప కానీ వస్తే మొహం వెళ్ళిపోయింది. ఎందుకు అక్కబాయి రత్నం, అక్కబాయి రత్నం వాళ్ళు వస్తే, అక్కబాయి వస్తే పరామర్శనం కొడుకులో చూసుకున్నారు. రత్నం వచ్చాడు. ఆయన అంత మొహం మీద కూడా అంత ఇదే ఉండేవారు. ఆయన చాలా ఫ్రాంక్, బ్యాంకులో చాలా ఫ్రాంక్ అండ్ ఇదిగా ఉండేవారు అనమాట. తర్వాత వీళ్ళు మళ్ళీ వైజాగ్ వెళ్ళినప్పటికీ, నేను అక్కడ ఎంకాన్ చదవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ బయటకు వెళ్తారు. అప్పుడు ముద్దులు కొడుకు అక్కడే. అన్ఫార్చునేట్లీ ఆయన ఇల్లు సర్దుతూ, ఇల్లు మారుస్తూ బేరవా మీద పడేస్తున్నారు. మీకు చాలా మంది తెలిసింది. ఆయన కింద కూర్చుని, మా కాన్వకేషన్ కింద కూర్చుని సర్దుతున్నారు. ఆవిడేమో పయ్యారులో ఏముందో బీరో పడుతుంది. ఇలాగా బీరో మీద పడుతుంది. ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ కంప్లీట్గా ఇదైపోయి ఆయనకి ట్రాక్షన్ పెట్టారు. ఆ రోజుల్లో ట్రాక్షన్ ఏంటి, ఇప్పుడు ఒక అన్నం పెట్టి దానికి తాడు కట్టి దానికి ఇసుక బస్తా కట్టడం. అమెరికన్ హాస్పిటల్లో ఉండేవారు. అప్పుడు నేనే ఉండేవాడిని దగ్గర. ఏమైందంటే 16 రోజులు రాత్రి అక్కడే నేనే పడుకున్నాను హాస్పిటల్. నేను రాజమండ్రిలో ఉద్యోగంలో ఉన్నాను. సేతు లేడు, వేణు కూడా ఇల్లు చూసుకునేవారు. ఈయన ముద్దులు కొడుకు కష్టపడడం ఇష్టం లేదు. పరీక్షలు కానీ వచ్చి అక్కడ చదువుకున్నాడు, పుస్తకం పట్టి అక్కడ చదువుకున్నాడు. అమెరికన్ హాస్పిటల్ ఆయనతో ఉన్నాడు. అంచేత ఆ అసోసియేషన్ ఆయన ఇంకా చాలా దగ్గరగా ఉండేవాడు. నన్ను కూర్చోబెట్టి చెప్తూ ఉండేవారు. అది తర్వాత మా ఇద్దరికి సామీప్యం ఏంటంటే, ఆంధ్ర బ్యాంకులో ఫస్ట్ రీజియన్ వైజాగ్, అంటే రీజియనల్ సెటప్ అనే బ్యాంకులో పెట్టినప్పటికీ వైజాగ్ ఫస్ట్ రీజియన్. ఆంధ్ర బ్యాంక్ అంతటికి ఫస్ట్ రీజనల్ మేనేజర్ ఆయన. డిజిగ్నేషన్ రీజనల్ డిజిగ్నేట్ చేసి రీజనల్ మేనేజర్ ఆయన. అదే రీజన్ కి నేను కూడా రీజనల్ మేనేజర్. ఆయన దగ్గర పనిచేసిన ఎల్ఎస్కే ప్రసాద్ అసలు నా దగ్గర పనిచేసిన తర్వాత అప్పుడు కూడా ఆఫీసులో చెప్పుకుంటే వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. కానీ ఒకటి, అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు, అంత స్టాఫ్ కి హెల్ప్ఫుల్ గా ఉండేవారు.
ఇంకా గుర్తుంటే అప్పుడు ఆ రోజుల్లో బ్యాంక్ మేనేజర్ అంటే ఇంటితో పాటు నైట్ వాచ్మెన్ ఒక డే వాచ్మెన్ ఉండేవారు, ముసలోడు ఉండేవాడు. రాత్రి రావంగానే సత్తయ్య వచ్చి పక్కన వేయడం అందరికి, మళ్ళీ పొద్దున్న సత్తయ్య పక్కన తీసుకెళ్ళి ఇవన్నీ చేసేవాళ్ళు. కరెక్ట్ గా టైం ఆఫీస్ వెళ్ళడం, ఆఫీస్ లో ఎలా లీడ్ చేయాలి ఎఫెక్షనేట్ గా, ఎంత డిసిప్లిన్ గా ఉండాలనే లక్షణాలు మేము బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ వెళ్ళడం చేస్తుంటాడు, వాటిని కరెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ వస్తున్నాడు అంటే అలాగే ఫ్రాక్చర్ అయిన తర్వాత సరిగ్గా అతుక్కోక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ వెళ్ళిపోయింది. ఎందుకని కాకపోతే వెళ్తుంది ఎప్పటికీ యాక్టివ్గా ఉండేవారని. ఈ హ్యాపీ లైఫ్ లాస్ట్. ఇంకోటి ఏంటంటే రాత్రి 7:30 అయింది అవ్వగానే లోపల తలుపేసి నిద్ర కూర్చున్నారు. మీరు చెప్పలేదు ఆ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు లోపల తలుపేసి కూర్చున్నారు 7:30 అయింది అవ్వగానే. లెక్కలు పొద్దున్న 5 పైసలు పెట్టి బొత్తి నీరు కొన్నా, 50 రూపాయలు పెట్టి కొన్నా అని రాయాల్సిందే. ఆయన ఏంటిది ఇలా ఏంటి అంటే అంత ఇదిగా ఉండేవారు, మళ్ళీ ఎంత సరదాగా ఉండేవారు. అది గ్రేట్ థింగ్ విచ్ వీ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఆఫ్టర్వర్డ్స్ ఆర్ ఈవెన్ సమ్ రిమెంబరెన్స్. ఇంకో మెంటాలిటీ అని చూసా, మిగతా ఏజెంట్లు కానీ మేనేజర్లు కానీ ఆ రోజుల్లో భయపడే యూనియన్ మైండెడ్ పీపుల్ని ఈయన ఛానల్ చూసి ఎంకరేజ్ చేసేవాడు. వాళ్ళు లాయల్గా ఉన్నారు. గౌరీ కృష్ణమూర్తి వీళ్ళంతా, గౌరీ కృష్ణమూర్తిని ఎవరు చూసుకోవడానికి భయపడేవారు. నాకేమన్నా చాలా ఆఫీస్ లో రౌడీ అని పేరు, మన కాలు తిరిగినప్పుడు 24 గంటలు